కొత్త? అవును, ఈ బిజినెస్ కి కొత్తే. నీ రేట్ ఎంత? 50,000. పోలీసులు ఎవరు రారు కదా? పోలీసులు పట్టుకోరు. నీకొక నైట్కి 50,000 ఇస్తారు. సార్, కస్టమర్ దగ్గర నుంచి నేను 60,000 తీసుకుంటాను. 10,000 నా కమిషన్. అదంతా నేను చూసుకుంటా. నో మమ్మీ, అదంతా ఫేక్. నిజంగా నాకేం తెలీదు. ఇదంతా ఎవరు కావాలని నా వాయిస్ అడ్డు పెట్టుకునేలా చేస్తున్నారు. మ్యాగీ, మిగతా వాళ్ళందరికీ అర్థమవుతుంది. ఏడవడానికి నువ్వు తప్పు చేయలేదు. అసలు ఏం జరిగిందో క్లియర్ గా చెప్పు. వెంకీ, నేను కోర్టు నుండి ఆఫీస్ కి వెళ్తూ ఉంటే ఇదిగో ఇది ఉంది కదా, ఇది కడుపుతో ఉందని అబద్ధం చెప్పి మేడం మేడం ఆపండి మేడం. నొప్పులు వస్తున్నాయి. చాలా సేపటి నుంచి ఒక్క ఆటో కూడా రావట్లేదు. కాస్త హాస్పిటల్ దాకా లిఫ్ట్ ఇవ్వండి మేడం. ఏయ్, ఎవరు చేయించారు ఇదంతా? ఎవరు చేయించడం ఏంటి? మేమిద్దరం కలిసే చేస్తున్నాం. ఏయ్, హలో, ఏంటి వాళ్ళని బెదిరిస్తున్నావు? అది కూడా నా స్టేషన్లో? మ్యాగీ, నువ్వు ఏడవాల్సిన పని లేదు. ఏడవడానికి నువ్వు తప్పు చేయలేదు. మమ్మీ, నేనే తప్పు చెయ్యలేదు మమ్మీ. ఇదిగో అమ్మాయి, మీడియా లేదని బేరాలు మాట్లాడి ఇప్పుడు మీడియా వచ్చిందని చెప్పి కన్నీళ్లు కారుస్తూ కథలు చెప్తే ఎవరో నమ్మరు. వాళ్ళు రాసే వాళ్ళు రాసుకుంటారు. అలా రాస్తే పేపర్లు చిరిగిపోతాయి. అలా చెప్తే మైకులు బద్దలైపోతాయి. ఏంటి సార్, మీడియాకే వార్నింగ్ ఇస్తున్నారా? లేదు, నా భార్యని తప్పుగా ప్రొజెక్ట్ చేస్తే చట్టమైనా మీడియా అయినా ఇంకెవరైనా సరే లెక్క చేయను. మక్కిలు విరగొడతాను. విద్య, భోంచేయమ్మా. ఆకలిగా లేదమ్మా. తినాలనిపించడం లేదు. అసలు బ్రతకాలనే అనిపించడం లేదు. ఏంటి తల్లి, ఎంత చెప్పినా ఎందుకు వినవు? కడుపుతో ఉన్నావమ్మా. కడుపును మార్చుకోకూడదు, కన్నీళ్ళు అసలే పెట్టుకోకూడదు. కొంచెం తినమ్మా, కొంచెం తినమ్మా. అయినా ఇప్పుడు కోర్టులో తీర్పు తప్పుగా అయితే రాలేదు కదా. రేపు మాత్రం కరెక్ట్గా అయితే రాదు కదమ్మా. రేపైనా వినయ్ని అత్తయ్య వాళ్ళు అందరూ కలిసి నేను తప్పు చేశాను అని చెప్పమని బలవంతం చేస్తారు తప్ప ఇవాళ నోరు మెదపని వినయ్ రేపు నోరు తెరిచి డెలివరీ వరకు నేను వెయిట్ చేయలేను, నేను ఒప్పుకోను అని చెప్తే నా పరిస్థితి ఏంటమ్మా? మనకు అన్నయ్య ఉన్నాడు కదమ్మా. అన్నయ్య వెళ్ళాడు కదా. పరిస్థితి అంతవరకు రానిస్తాడా చెప్పు? వినయ్ని అన్నయ్య ఒప్పిస్తాడమ్మా. నువ్వు తినమ్మా, మా అమ్మ కదూ. కొంచెం తినమ్మా. నాకొద్దమ్మా. అత్తయ్య, వెంకీ మీ అన్నయ్యను ఒప్పించాడు కదా, వినయ్ ఒప్పుకున్నాడు కదా, ఓకే చెప్పాడు కదా. అది చెప్పడానికి కాల్ చేసావు కదా? కాదత్తయ్య, కాదా? అవును. బాబా వినయ్ అన్నయ్యతో మాట్లాడటానికి వచ్చాడు. కానీ ఇంతలోని
చెప్పమ్మా, ఎంతలోని ఏమైంది? మ్యాగీ అక్క అరెస్ట్ అయింది అత్తయ్య. ఏమైందమ్మా? మ్యాగీ ఎందుకు అరెస్ట్ అయింది? ఇంకా ఎన్ని వినాలమ్మా? ఇలా ఇంకా ఎన్ని చూడాలి? మనకే ఎందుకమ్మా ఇలా జరుగుతుంది?